అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈసారి జరగబో ఎన్నికల్లో కడప లోక్సభ స్థానంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే, విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. పులివెందుల నియోజకవర్గం మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇంతవరకు 17 సార్లు ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే దీన్ని బట్టి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనేది స్పష్టమవుతా ఉంది. పులివెందుల నియోజకవర్గంలో కానీ, కడప జిల్లాలో కానీ జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలోనే. పులివెందులకు సంబంధించి కాంగ్రెస్ పాలనలో పైడిపాలెం రిజర్వాయరు, లింగాల కెనాల్, గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం కానీ, లేదా విద్యా సంస్థలు తీసుకుంటే JNTU, IIIT, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, శిల్పారామం, రింగు రోడ్డు, భూగర్భ డ్రైనేజీ, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు, పులివెందుల కడప 4 లేన్ రోడ్డు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే. ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. సకాలంలో పంటల బీమా అందేది, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందేది, డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు సబ్సిడీ అందేవి. కాబట్టి వ్యవసాయము గిట్టుబాటు అయ్యేది. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయము దండుగా కాదు, పండుగానే వాతావరణం ఉండేది. జిల్లాకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో వేమన యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైనటువంటి రిమ్స్ హాస్పిటల్, పొద్దుటూరులో వెటనరీ కాలేజీ, ఇలాంటి అనేకం రావడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతా ఉంది, జూదం విచ్చలవిడిగా సాగుతోంది, బెట్టింగులు, క్రికెట్ బెట్టింగులు కానీ, మిగతా బెట్టింగులు కానీ వేరే విహారం చేస్తూ ఉన్నాయి. రైతులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ అది అందడమే లేదు, పంటల బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో అందడం లేదు. కాబట్టి రైతులు ప్రభుత్వం పట్ల, జగన్ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.